హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిద్ధు, తులసి చాలా మంచి అమ్మాయి. తులసిని నువ్వు పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నీలిమ సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా బసవరాజు వెనక నుంచి వింటూ ఉంటాడు. ఇక నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే ఈరోజు లక్ష్మక్క ఇంటికి వెళ్ళాలి, నా ప్రేమ గురించి తులసికి చెప్పాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక బసవరాజు ఆలోచిస్తూ హాల్లోకి వెళ్తాడు. సిద్ధు తులసిని ప్రేమిస్తున్నట్టు నీలిమ దగ్గర నిజం చెప్పేశాడు. కానీ సిద్ధు తులసిని పెళ్లి చేసుకుంటే వాడి రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే వాడికి కనిష్కకు మాత్రమే పెళ్లి జరగాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసి గురించి సిద్ధుకి చెప్పాలి, తులసికి కుజదోషం ఉందని చెప్పాలి, తులసిని పెళ్లి చేసుకుంటే తన భవిష్యత్తు ఇక్కడే ఆగిపోతుందని చెప్పాలి అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజుతో మాట్లాడటం కోసం పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు. మీ అందరితో తరువాత మాట్లాడతాను, ఇప్పుడు నాకు ముఖ్యమైన పని ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మామయ్య ఏంటి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్లతో మాట్లాడతారు, అలాంటిది వెనక్కి పంపిస్తున్నారు అని నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంట్రా బసవా, పార్టీ ఆఫీస్ నుంచి నీతో మాట్లాడటానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటే వాళ్ళందరితో తరువాత మాట్లాడతా అని చెప్తున్నావు అని చెప్పి బసవరాజు వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. నేను సిద్ధుతో ఒక విషయం గురించి మాట్లాడాలమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడాలరా అని చెప్పి బసవరాజు వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. ముందు సిద్ధుతో మాట్లాడతాను, ఆ తర్వాత మీ అందరితో చెప్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మామయ్య గారు సిద్ధుతో ఏం మాట్లాడతారు? కనిష్క సిద్ధుల పెళ్లి గురించి ఏమైనా మాట్లాడతారా అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బసవరాజు సిద్ధు రూమ్కి వెళ్తాడు. సిద్ధు, ఫ్రెష్ అయ్యావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అయ్యా నాన్న, కాస్త పనుంది, బయటికి వెళ్ళాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి బసవరాజు డోర్ క్లోజ్ చేస్తాడు. ఇదేంటి మామయ్య గారు నేను వింటానని అనుమానంతో డోర్ క్లోజ్ చేశారా ఏంటి అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాన్న డోర్ క్లోజ్ చేస్తున్నారు, మన ఇద్దరి మధ్య అంత పర్సనల్ ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, నిన్న నువ్వు కీర్తి ఆడపడుచు పెళ్లిలో ఉన్నావు కదా, నేను చూశాను అని బసవరాజు అంటూ ఉంటాడు. అది నానా అది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నా దగ్గర అబద్ధం చెప్పానని బాధపడకు. అనుకోకుండా ఆ లక్ష్మి నీకు పరిచయం అయి ఉంటుంది. తనే కీర్తి అత్తని నీకు తెలియకపోవచ్చు, నిన్ననే తెలిసి ఉండొచ్చు, అందుకే డల్గా ఉన్నావు కదా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును నాన్న, మీరు చెప్పింది నిజమే. కీర్తి వల్ల అత్తగారు లక్ష్మక్కని నాకు తెలీదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నాకు తెలుసురా సిద్ధు, నువ్వు నా కొడుకువి, పట్టుదల పౌరుషానికి ముందుంటావని నాకు తెలుసు. కీర్తి అత్త లక్ష్మణ్ తెలిసిన తర్వాత నువ్వు బాగా డిప్రెషన్లోకి వెళ్ళావు కదా, ఇక ఆ ఇంటి మొహం కూడా చూడవు కదా సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటి సిద్ధు అది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. లక్ష్మక్క కూతురు తులసిని నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను నాన్న. ఇప్పుడు లక్ష్మక్కతో మాట్లాడి నాకు తులసికి పెళ్లి చేయమని అడగటానికే బయలుదేరాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దురా, ఆ అమ్మాయికి కుజదోషం ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఇక్కడే ఆగిపోతుందిరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ ఉంటాయా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఉంటాయిరా సిద్ధు, ఆ అమ్మాయికి ఆల్రెడీ వేరే అతనితో పెళ్లి కుదిరింది, అతనికి చాలా డబ్బుంది, బిజినెస్లు చేస్తాడు. ఆ అమ్మాయితో పెళ్లి కుదుర్చుకొని నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పీటల వరకు రావాల్సిన అతను కాటికి వెళ్ళిపోయాడురా అని చెప్పి బసవరాజు సిద్ధుతో చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అతను చనిపోయాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు కూడా అలాంటి గతే పడుతుందిరా, వద్దురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నాన్న, అతని గ్రహస్థితి బాగుండక అతనికి ఏదో జరిగిందని చెప్పి నాకు కూడా అలానే జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నేను ఎందుకు చెప్తున్నానో వినరా అని చెప్పి బసవరాజు అంటాడు. మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను నాన్న, నేను తులసిని ప్రేమించాను కదా అని చెప్పి మన కీర్తిలాగా ఇంటిలో నుంచి వెళ్ళిపోను. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి అమ్మా నాన్నల్ని ఒప్పించి ఆ తరువాతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు.
ఒరే సిద్ధు, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు జైలుకు వెళ్తావురా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను జైలుకు వెళ్ళటం ఏంటి? నేనేం తప్పు చేశానని జైలుకు వెళ్తాను? అది కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే సిద్ధు అని బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. నాన్న, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నాన్న, నా మీద ఒట్టే, నిజం చెప్పాల్సిందే అని సిద్ధు చెప్పడంతో, సిద్ధు, ఈ నిజాన్ని నీకు ఎప్పటికీ చెప్పాలనుకోలేదు, ఎందుకంటే నీ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందని. కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు, నువ్వు ప్రమాణం చేపించుకున్నావు కాబట్టి ఈరోజు నీ ముందు నిజం బయట పెడుతున్నాను అని చెప్పి బసవరాజు అంటాడు. ఏంటి నాన్న ఆ నిజం చెప్పండి, నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఒకరోజు మనం నామినేషన్ వేసి వర్షంలో వస్తూ ఉంటే నువ్వు ఒక కారుకి యాక్సిడెంట్ చేసావు, గుర్తుందా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును, యాక్సిడెంట్ చేశాను, వాళ్ళకు ఎలా ఉందా అని చెప్పి హాస్పిటల్కు వెళ్ళాను, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయారని చెప్పారు, చిన్న చిన్న గాయాలే అయ్యాయని ఆ రోజు డాక్టర్ చెప్పారు కదా నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అలా అని చెప్పి డాక్టర్ని నేనే చెప్పమని చెప్పానురా అని చెప్పి బసవరాజు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అని చెప్పి సిద్ధు అంటాడు. అవునరా సిద్ధు, అలా చెప్పమని డాక్టర్కి నేనే డబ్బు ఇచ్చాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు హాస్పిటల్కు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోయారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. నానా, ఏం మాట్లాడుతున్నారు నానా మీరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇలా బాధపడతావనే నీకు ఈ నిజాన్ని ఇన్ని రోజులు చెప్పలేదు సిద్ధు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మీరు చెప్పేది నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. నేను చెప్పేది నిజమే సిద్ధు, ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చనిపోయారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోయింది ఎవరో తెలుసా? తులసి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి శ్రీకాంత్ అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు ఒక్కసారి స్టన్ అయి షాక్లో ఉంటాడు. ఒరే సిద్ధు, నేను చెప్పేది కాస్త వినరా, నువ్వు ఇలా పిచ్చివాళ్ళ మారిపోతావని ఇన్ని రోజులు నీకు ఈ నిజాన్ని చెప్పలేదురా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నానా, ఇంత జరిగిందా? ఇంత నిజాన్ని మీరు నా దగ్గర దాచిపెట్టారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును సిద్ధు, నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్న ఒకే ఒక్క కారణంతో వాళ్ళు చనిపోయారని నీకు చెప్పలేదు. అంతేకాదు సిద్ధు, ఆ అమ్మాయి చేసుకోబోయే అతనే చనిపోయాడని తెలిసి ఆ రోజేరా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శిద్దాం అనుకున్నాను. ఆ రోజే వాళ్ళను క్షమించినట్టు మీ అందరితో చెప్పి కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే, శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టమని ఆ అమ్మాయి నన్ను రిక్వెస్ట్ చేసిందిరా. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు ఎలాగైనా సరే శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ చేసింది ఎవరో నాకు అప్పచెప్పండి, వాళ్ళ అంతు చూస్తానన్నది. ఇప్పుడు నువ్వే యాక్సిడెంట్ చేశావని తెలిస్తే ఆ అమ్మాయి నిన్ను పోలీసులకు పట్టిస్తుందా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నానా, నా వల్ల ఒకరి ప్రాణం పోయిందా అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, పోయింది ఒక ప్రాణం కాదు 2 ప్రాణాలు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నో అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తాడు. నువ్వు అవునన్నా కాదన్నా జరిగింది అదే సిద్ధు. తులసిని పెళ్లి చేసుకోవడానికి వస్తున్న శ్రీకాంత్కి అంతకుముందే పెళ్ళైపోయింది, ఒక కూతురు ఉంది. ఆ కూతురు తులసిని అమ్మ అని పిలుస్తుందంట. అందుకే ఆ తులసికి శ్రీకాంత్ కూతురికి ఉన్న బాండింగ్ చూసే శ్రీకాంత్ తులసిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంట సిద్ధు. ఇప్పుడు శ్రీకాంత్ చనిపోయాడు, శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయింది, పాప అనాథైపోయింది. మేనత్త మొగుడు ఇద్దరు ఉన్నా కూడా పాపను పట్టించుకోవట్లేదంట. అందుకే ఆ పాప తులసి దగ్గరే ఉంటుంది అని చెప్పి బసవరాజు సిద్ధుకి చెప్తూ ఉంటాడు. నా వల్ల నా తులసికి ఇంత అన్యాయం జరిగిందా నానా అని చెప్పి సిద్ధు బసవరాజుతో అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, అందుకే ఆ తులసిని మర్చిపోరా, ఆ తులసిని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు ఆ శ్రీకాంత్కి యాక్సిడెంట్ చేసింది నువ్వేనని తెలిసిపోతుందిరా, అప్పుడు భర్త అని కూడా చూడదురా, నిన్ను పోలీస్ స్టేషన్లో వేపిస్తుందిరా అని చెప్పి బసవరాజు సిద్ధుకి చెప్తూ ఉంటాడు. నానా, నా వల్ల తులసికి అన్యాయం జరిగిపోయింది, శ్రీకాంత్ గారి చావుకి కారణం నేనేనని తులసి ముందు ఒప్పుకుంటాను, చేసిన తప్పుకు తులసిని క్షమాపణ అడుగుతాను. శ్రీకాంత్ గారి కూతురు తులసి దగ్గర ఉంటుందంటున్నారు కదా, శ్రీకాంత్ గారి కూతుర్ని నా కూతురుగా దగ్గరికి తీసుకుంటానని చెప్తాను.
తులసిని పెళ్లి చేసుకొని ఆ పాపకు నేను తులసి తల్లిదండ్రులం అవుతాను నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, అలా జరగటానికి వీల్లేదు. నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు కనిష్కను పెళ్లి చేసుకోవాల్సిందే అని బసవరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, కనిష్కను నేను పెళ్లి చేసుకోను. అసలు నాకు కనిష్క అంటే ఎలాంటి ఒపీనియన్ లేదు. నేను మొదటి నుంచి ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది తులసినే. తులసి మెడలోనే తాళి కడతాను నాన్న. నా వల్ల తులసి ఇంత నష్టపోయిందని తెలిసి కూడా నేను ఇలా చూస్తూ ఊరుకోలేవని నాన్న. ఇప్పుడే వెళ్తాను, జరిగిందంతా కూడా తులసికి లక్ష్మక్కకు చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, వద్దురా వద్దు అని బసవరాజు సిద్ధు కాళ్ళ వెళ్ళ పడుతూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, నన్ను వదలండి. నేను అర్జెంటుగా లక్ష్మక్క ఇంటికి వెళ్ళాలి. నా వల్ల అనాథ అయిపోయిన పాపను చూడాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, ఎందుకు చెప్తున్నానో వినరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నా వల్ల తులసికి అన్యాయం జరిగిందని తెలిసి కూడా మీరు చూస్తూ ఊరుకున్నారు, కానీ నేను ఊరుకోలేవను నాన్న. నేను ఇప్పుడే తులసి ఇంటికి వెళ్తాను అని సిద్ధు లక్ష్మి ఇంటికి బయలుదేరతాడు. ఈ సిద్ధుగాడు కొంప ముంచేలా ఉన్నాడే అని చెప్పి బసవరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.